నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మార్పు అక్కడి నేతలకు మింగుడు పడడం లేదట. పార్టీ కష్టకాలంలో అండగా ఉంటూ ఇన్ఛార్జిగా కొనసాగుతూ అనేక కార్యక్రమాలు చేసిన నేతను కాదని మరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో కార్యకర్తల్లో అలజడి మొదలైందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుట్టా రేణుక కొనసాగుతూ వచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ బలోపేతం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోని ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. ఇక నియోజకవర్గంలో పర్యటిస్తూ తన సొంత డబ్బుతో అనేక కార్యక్రమాలు నిర్వహించారట బుట్టా రేణుక. స్థానిక నేతలతో సఖ్యత ఉంటూ పార్టీ బలం పెంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమె ఊహించని షాక్ తిన్నారట. ఎమ్మిగనూరు ఇన్ఛార్జిని మారుస్తున్నామని అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గ వైసీపీ క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. స్థానిక ఎమ్మెల్యేకు ధీటుగా వ్యాఖ్యలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న రేణుకను మార్చడంపై నియోజకవర్గ వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను కాదని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు కడిమెట్ల రాజీవరెడ్డిని నియమిస్తూ లేఖని విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. వాస్తవానికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఇన్ఛార్జిగా పెట్టి టికెట్ ఇవ్వాలని గతంలో వైసీపీ ఆలోచన చేసింది. అయితే ఊహించని పరిణామంతో బుట్టా రేణుకతో పాటు ఆమె వర్గీయులు అసంతృప్తిలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుందట. తన సొంత నిధులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఇన్ఛార్జి పదవి తొలగించి పార్లమెంటు సమన్వయకర్తగా మార్చడాన్ని బుట్టా రేణుక వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బుట్టా రేణుక స్థానికురాలు కాదు. ఆమె ఎక్కువ హైదరాబాదు, కర్నూలులో ఉంటారు. పార్టీ కార్యక్రమాల కోసం నియోజకవర్గం వచ్చి వెళ్తుంటారు. అంటే స్థానికురాలు కాదన్న సాగుతోనే తమ నేతను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారనేది బుట్టా రేణుక వర్గీయుల మండిపాటుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆమె పార్టీ కోసం చేసిన కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదని కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నారట. తాజా పరిస్థితులు ఎమ్మిగనూరు వైసీపీలో ఎలాంటి పరిస్థితి తీసుకొస్తాయనేది ముందు ముందు తేలిపోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారట.